అనంతపురం జిల్లా గుంతకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా వై వెంకటరామిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ వేశారు. ముందుగా పాత గుంతకల్లులో మస్తాన్వలి దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత బీరప్ప గుడి సర్కిల్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో గ్రామాలు, పట్టణంలో వార్డుల నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తల అభిమానులు తరలి రావడంతో గుంతకల్లు ప్రధాన రహదారులు కిక్కిరిశాయి. పార్టీ జెండాలు రెపరెపలాడాయి. ర్యాలీలో ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రజలకు నమస్కరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. డీజే పాటలు, డాన్సులతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. జై జగన్ నినాదాలు హోరెత్తాయి. ర్యాలీ ముగిశాక ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు వై వెంకటరామిరెడ్డి. కాకినాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ ఆనంద భారతి మైదానం నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత పాల్గొన్నారు. ర్యాలీగా వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన తమ గెలుపుకు దోహదపడుతుందని ధీమాను వ్యక్తం చేశారు చలమలశెట్టి సునీల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈ రోజున మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో గెలుస్తామన్నకి ఈరోజు ఇచ్చిన మద్దతుతో సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తూ ఉంది.